అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జీవిత విశేషాలను మనము ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం, నెమరు వేసుకోవడం జరుగుతుంది. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కానీ చాలా పట్టుదలతో కష్టపడి ఒక ఐక్యతను సాధించడానికి మరియు మొఘలుల పైన వారి యొక్క దురాక్రమణలను మరియు వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మన పాపన్న గారు చాలా కృషి చేయడం జరిగింది. మరియు పేద వారిపై జరిగినటువంటి అరాచకాలను కూడా అరికట్టడానికి వారు ఎంతో కృషి చేయడం జరిగింది. దాదాపు 20 సంస్థానాలను వారు ఆక్రమించడం జరిగింది. అదే కాకుండా గోల్కొండ ఫోర్ట్ని కూడా వారు 7 నెలల కాలం పాటు పరిపాలన చేయడం జరిగింది. మొఘలుల యొక్క ఆక్రమణలను మన యొక్క తెలంగాణ ప్రాంతంలో అరికట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పాపన్న గారు. మనిషి ఎంత పట్టుదలతో కష్టపడి ఏ విధంగా అయితే అతను నిరంతర జీవిత అనుభవాలను మరియు జీవిత ఆశయాలను మనం ప్రతి ఒక్కరం కూడా చౌక్లో కూడా వారి యొక్క విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి మనము వారికి ఘనంగా మనం జయంతి ఉత్సవం ఇంకొక 30-40-50 ఏళ్ళ కింద అమెరికాలో పెద్ద ఉద్యమం వచ్చింది, నల్ల జాతీయ హక్కుల కోసం. అక్కడ ఏం జరిగింది? రోజా పార్క్స్ అనే ఒక నల్ల జాతీయురాల్ని బస్సులో ఎక్కితే తెల్లవాళ్ళు ఆమె దించేసింది. బస్సులో ఎక్కడానికి సీట్లో కూర్చోడానికి వీల్లేదు, ఫస్ట్ మనం తెల్లవాళ్ళు కూర్చోవాలి, ఆ తర్వాత మన సీట్లు మీద తప్ప మీరు కూర్చోడానికి వీల్లేదనే అవమానాన్ని గురి చేస్తే అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు పోరాటం మొదలుపెట్టి చివరికి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసి హక్కులు కూడా సాధించాడు. అది కూడా ఆత్మగౌరవం. మరి గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాలో అవమానం జరిగితే ఆయన ట్రైన్లకి తీసేసి 40,000 కూర్చుండడానికి వీలేదని చెప్పేసి ఆయన ఒక లాయర్ చదువుకున్నోడిని కూడా అవమానిస్తే ఆయన అది తట్టుకోలేక, అవమానాన్ని తట్టుకోలేక ఆయన కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని చెప్పేసి భారతదేశానికి వస్తే చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏదో స్వేచ్ఛ వాయువు తీసుకుంటున్నామంటే అది కూడా ఆత్మగౌరవం. ఆడుగు ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం. అదేవిధంగా పెరియార్ రామస్వామి గురించి విన్నారు, సామాజిక విప్లవకారు లేదా సోషల్ రిఫార్మ్ అని దక్షిణ భారతదేశంలో పెరియార్ రామస్వామి కింద లేడు. పెరియార్ రామస్వామి ఎవరు? గౌడ కులస్తుడు. పెరియార్ రామస్వామి అనేవాడు కూడా గౌడ కులస్తుడే. అయినా కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే ఇవాళ తమిళనాడు ఎప్పటికి కూడా అక్కడ బహుజనులే రాజ్యాధికారం చేస్తుంది. ఎవరి వల్ల? పెరియార్ రామస్వామి పోరాటం వల్ల. ఇవాళ వరకు కూడా జయలలిత తప్ప మిగతా అంతా చీఫ్లంతా కూడా బహుజనులే. అన్న దురై కావచ్చు, ఆ తర్వాత ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఇప్పుడు స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బహుజనులు. అది ఆ రోజు ఇదే గౌడ కులస్తుడు తమిళనాడు దక్షిణ భారతంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇలా గొప్ప చెప్పదలుచుకున్నారు పెరియార్ రామస్వామి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడలకు కాటమయ్య అనే రక్షణకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు నేను చూస్తున్నా. ఎప్పుడు ఎంత కష్టమైన పని చెట్టు ఎక్కడము, చెట్టు గీయడము, అంటే నిలబడి గీయడం అన్నది ఎంత కష్టమైన పని నాకు తెలుసు. ఆ పనిలో భాగంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంత చెట్టు ఏమో 20 ఫీట్ 30 ఫీట్ చెట్టు ఉంటుంది మినిమం, ఇంకా 40-50 ఫీట్ల కూడా చెట్లు ఉంటాయి. ఆ తాటి చెట్లు అయితే చూసి ఎంత హైట్ ఉంటుంది, అక్కడికి కింద పడితే ఇంత ప్రమాదము ప్రభుత్వం గుర్తించింది కాబట్టి సేఫ్టీ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలందరికీ కూడా బీసీ కార్పొరేషన్తో సహా గౌడ కులస్తులకు కూడా గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు గౌడ కార్పొరేషన్ ద్వారా
హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.